అందరికీ నమస్కారం. రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా లేదా? ఇది ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో నారా లోకేష్ గారికి ఎదురైన ప్రశ్న. దానికి ఆయన చెప్పిన సమాధానం త్వరలో మీకే తెలుస్తుంది అని. జగన్మోహన్ రెడ్డి గారి పేరు రెడ్ బుక్లో ఉందని కానీ లేదని కానీ నారా లోకేష్ గారు సమాధానం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అసలు ఇంకొక విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందా లేదా అనేది ఒక జర్నలిస్ట్కి వచ్చిన అనుమానం మాత్రమే కాదు, బయట చాలామందికి ఉన్న అనుమానం మాత్రమే కాదు, చాలామంది టీడీపీ కార్యకర్తలకు కూడా ఉన్న అనుమానం. ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వం వెనకాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు ఉంటాయా ఉండవా, అరెస్టు చేస్తారా చేయరా? గతానికి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఎలాంటి మార్పు రాలేదు. ఆయన ప్రవర్తనలో రాలేదు, ఆయన మాటలో రాలేదు, ఆయన దురుస్తనంలో రాలేదు, ఆయన పార్టీ నాయకుల్లో రావటం లేదు. గతంలాగానే బిహేవ్ చేస్తున్నారు, గతంలాగానే వార్నింగ్లు ఇస్తున్నారు, గతంలాగానే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు. అధికారం పోయిన అహంభావం తగ్గలేదు, తరబిరుసు తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవటంలో కూటమి ప్రభుత్వం అలసత్వం వహించడం వల్లే ఆయన ఇలా రెచ్చిపోతున్నారు. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది చాలామంది టీడీపీ కార్యకర్తల్లో ఉండే భావన. ఈ అభిప్రాయం కలగటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. చాలా కేసులు జగన్మోహన్ రెడ్డి దాకా వస్తున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయకుండానే వెళ్ళిపోతున్నాయి. మీకు కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ చూడండి. ఏపీ లిక్కర్ స్కామ్లో బిగ్ బాస్ ఎవరు, అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. లెక్కల ప్రకారమే, చెప్తున్నటువంటి ఛార్జ్షీట్ ప్రకారమే 90% ముడుపులు అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారికే చేరాయని చెప్తున్నారు. కానీ తీరా అక్యూజ్డ్ లిస్టులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు, నిందితుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. ఇదొక కేసు. ఇది పక్కన పెట్టేస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దాకా వచ్చిన కేసు లిక్కర్ స్కామ్ అనేది. అంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, అంటే గతంలో సీఎంఓలో పనిచేసిన అధికారులు అరెస్ట్ అయ్యారు, వైసీపీ ఎంపీ అరెస్ట్ అయ్యారు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విచారణ జరగలేదు. కనీసం అక్యూజ్డ్ లిస్టులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది పక్కన పెట్టేయండి, అసలు అక్కడ దాకా కేసు పోలేదు. సరే, ఇది ఒక కేసు. అయితే రెండో కేసు రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు. దీంట్లో అక్యూజ్డ్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, A3గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇది రఘురామకృష్ణరాజు గారు పెట్టించుకున్న కేసు. కానీ దీంట్లో A3 దాకా విచారణ పోలే. కూటమి అధికారంలోకి వచ్చి 2 years అవుతుంది. ఈ కేసు ఎంక్వైరీ నడవబట్టి దగ్గర 1.5 years అవుతుంది కదా. దగ్గర అంటే 1.5 years కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు 19 నెలలు కదా. ఇది దగ్గర 12-13 నెలలు అవుతుందేమో ఈ కేసు విచారణ జరగబట్టి. కానీ ఎక్కువ నెంబర్ 3 జగన్మోహన్ రెడ్డి గారు విచారించేదా కేసు పోలేదు. సరే, ఇది కూడా పక్కన పెట్టేయండి. ఇప్పుడు కొత్తగా నడుస్తున్న వివాదం తిరుమల నకిలీ నెయ్యి వ్యవహారం. దాంట్లో కూడా నిబంధనలు మార్చి మరి బోలేబాబా సంస్థకి టెండర్ అప్పచెప్పారు అన్న కాడ నిబంధనలు మార్చగలిగేది ఎవరు? ఆనాటి పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఈవో సింగారు. మరి వీళ్ళెవరు కూడా నిందితుల లిస్టులో లేరు. వీళ్ళని నియమించిన జగన్మోహన్ రెడ్డి దాకా పక్కన పెట్టిన అసలు వీళ్ళే లేరు నిందితుల లిస్టులు. అంటే ఇలా లేకపోబట్టే, కేసులు జగన్మోహన్ రెడ్డి దాకా పోకపోబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఏ మార్పు రావటం లేదు. ఇంత ముందు కంటే ఎక్కువ రెచ్చిపోతున్నారు, ఇంత ముందు లాగానే రెచ్చిపోతున్నారు, ఇంత ముందు కంటే కూడా ఎక్కువ రెచ్చిపోతున్నారు. ఇది టీడీపీ కార్యకర్తలకు ఉండేటువంటి అభిప్రాయం. ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని. సరే, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దానికి ఉండేటువంటి కారణాలు మేబీ మొదటిది ఏంటంటే, అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అతను సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తాడు. సింపతి గెయినింగ్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. అవకాశం ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ అతను ఏం చేస్తున్నాడని ప్రజలందరూ చూస్తున్నారు. మొన్న ఎన్నికల్లో దారుణంగా ఓడించారు, ఇంకొక ఎన్నికల్లో కూడా దారుణంగా ఓడిస్తే అతనుకున్న ప్రజాభిమానం పడిపోద్ది. అప్పుడు అతని మీద ఏ చర్యలు తీసుకున్నా ఏమీ కాదు. ఇంకా ఎంతో కొంత అతనికంటూ అభిమానం ఉంది, దాన్ని ఇంకా బతికించుకోవడానికి సింపతిని వాడుకోవడానికి ట్రై చేసే ప్రయత్నం చేస్తాడు. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు, నేను చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాను కాబట్టి నన్ను వీళ్ళు అరెస్ట్ చేశారు అన్నదాన్ని నమ్మించడానికి కొంతమంది ట్రై చేస్తాడు. సో ఈ అభిప్రాయం పోవాలంటే ఈసారికి జగన్మోహన్ రెడ్డిని కొంత వదిలేసినట్టు చూద్దాం, పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం తప్ప పట్టుబట్టి అరెస్ట్ చేయొద్దు. రెండోది, మనకేదో కక్ష ఉంది అని ఇప్పుడు నారా లోకేష్ అనుకున్నది ఏంటంటే, నాకు మనసులో కోపం ఉందని, నన్ను ఇబ్బంది పెట్టాడనో, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడనో, నా తండ్రిని అవమానించాడనో, నా తండ్రిని జైల్లో పెట్టాడనో అరెస్టు చేసినట్టు ఉండొద్దు. అభిప్రాయం అసలు ఎక్కడ జనంలో కలగకూడదు.
జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు కాబట్టి అరెస్ట్ చేశామన్న అభిప్రాయమే రావాలి తప్ప న్యూట్రల్ పీపుల్లో కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తాడు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారనే అభిప్రాయం రావద్దు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అనేటువంటి డిమాండ్ ప్రజల్లో నుంచి రావాలి. ప్రజల్లో నుంచి ఎప్పుడైతే విపరీతంగా డిమాండ్ వస్తుందో అప్పుడు అరెస్ట్ చేస్తే దానికి వ్యాలిడిటీ ఉంటుంది. సో వీరంత వరకు అతను చేసిన తప్పులన్నీ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం. అతని ప్రవర్తన, అతని మాట తీరు అన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. అదిగాక అతను చేసిన తప్పులు కూడా ప్రజల ముందు పెడదాం. ప్రజలే డిసైడ్ చేస్తారు. ప్రజల నుంచి ఒకరోజు డిమాండ్ వస్తే డిమాండ్ వచ్చిన రోజు లోపలేద్దాం. గతంలో అతను అరెస్ట్ చేయటం వల్ల అతని మీద అక్రమాస్తుల కేసులు నిజమైనప్పటికీ కూడా అతను సింపతి గెయిన్ చేయగలిగాడు. కారణం ఏంటంటే రాజకీయ అవినీతిని ప్రజలు వదిలేశారు కాబట్టి. సో అతను చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన సింపతి వచ్చింది రాజకీయంగా. సో కాబట్టి అనవసరంగా అరెస్ట్ చేస్తే అవతల వాళ్ళకి రాజకీయంగా సానుభూతినిచ్చినట్టు అవుతుందేమో అనేది ఒక కారణం అయితే, రెండో అంశం ఏంటంటే బీజేపీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అవగాహన ఒప్పందాలు కావచ్చు. ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది టీడీపీ ఒక్కరి ఇష్టం కాదు, టీడీపీ పార్టీ ఇష్టం మాత్రమే కాదు, కూటమిగా ఉన్నారు. బీజేపీతో కూడా సంప్రదింపులు అవసరం. బీజేపీ అధిష్టాన పెద్దల అనుమతి కూడా అవసరం. ఏ కేసులో అరెస్ట్ చేయాలన్నా సరే బీజేపీ అధిష్టాన పెద్దలతోనేమో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి బాండింగ్ ఉంది. టీడీపీ విడిపోయినప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి బాగా వాడుకున్నాడు. గతంలో బీజేపీకి రాజ్యసభలో అవసరమైనప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు. కళ్ళు మూసుకొని సపోర్ట్ చేశాడు. నాకున్న ఎంపీలంతా మీకోసమే, మీరు ఎలా కావాలంటే అలా వాడుకోండి, మీరు ఎక్కడ ఓటేయమంటే అక్కడ ఓటేస్తారు, మీరు ఎలా చెప్తే అలా వింటారు, వీళ్ళంతా మీ పార్టీ ఎంపీలే అనుకోండి అన్నట్టుగా రాసిచ్చేశాడు. బీజేపీ పెద్దలు ఒక్క మాట చెప్పినందుకు అంబానీ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. చూసాక తెలుగు రాజకీయాలతో సంబంధం లేని పరిమళ నత్వానికి ఎందుకు రాజ్యసభ ఇచ్చాడని మీ అందరూ తెలియంది కాదు కదా. సో త్రిపుల్ తలాక్ బిల్లుతో సహా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించే బిల్లులన్నిటికీ కూడా తనకు వ్యతిరేకత మనసులో ఉన్నప్పటికీ, రాజకీయంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ పక్కన పెట్టి మరీ సపోర్ట్ చేశాడు. బీజేపీ ఎక్కడ సపోర్ట్ చేయమంటే అలా సపోర్ట్ చేశాడు. సో ఇంకా లోతుగా వెళితే బీజేపీకి కొన్ని రాష్ట్రాలు, ప్రధానంగా కర్ణాటక లాంటి రాష్ట్రంలో గతంలో ఎన్నికల ఫండింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి చూసుకున్నాడు అనేటువంటి వినికిడైతే ఉంది. సో ఏం సాయం చేసినా జగన్మోహన్ రెడ్డికి ఆయన కోరిక ఏముంటుంది? నా కేసులు చూస్తున్నట్టు పోండి, నా అరెస్టు దాకా రానివ్వకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. సహజంగా బీజేపీ అధిష్టానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అడిగే ఏకైక కోరిక ఎవరికి తెలిసిందేనా అదే, నా కేసుల విషయంలో నాకు కొంచెం సాఫ్ట్నెస్ కల్పించండి. సహజంగానే ఇది అడుగుతారు. సరే, అడిగినప్పుడల్లా ఉపయోగపడుతున్నప్పుడు రాజకీయంగా బీజేపీ వాళ్ళు కూడా కొంత చూస్తున్నట్టు పోతారుగా. మరి ఒకసారి కాకపోతే ఒకసారి వరం ఇస్తారుగా, ఆ వరం పనిచేస్తుంది ఆ బీజేపీ అధిష్టాన పెద్దలు ఉండబట్టే అనేది. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఇంకా నేను ఒక 2-3 కేసులు చెప్పా. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు, పాపం సునీత గారు న్యాయ పోరాటం చేసిన ప్రతిసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని విచారించట్లేదు, ఎందుకు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దాకా వస్తుంది ఆ కేసు, కానీ అక్కడే ఆగిపోతుంది. ఇప్పుడు సునీత గారి పోరాటం ఏంటి? ఆ రోజు తెల్లారుజామున జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ వచ్చింది. ఏమని చెప్పారు? ఎవరు చెప్పారు? చెప్తే మరి ఎందుకు గుండెపోటని జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఛానల్లో ప్రచారం చేశారు. వాళ్ళకు ముందే తెలిసి ఉంటే అచ్చని ఎందుకు గుండెపోటని ప్రచారం చేశారు వాళ్ళ ఛానల్లో, వాళ్ళ మీడియాలో? అసలు ఏం జరిగింది ఆ రోజు తెల్లారుజామున? ఇది నాకు తెలవాలని సునీత గారి పోరాటం, తెలవనీయకుండా సిబిఐ ఎంక్వైరీ. సో ఇలా చాలా అంశాలు ఉన్నాయండి. ఏది ఏమైనా ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పుడు బీజేపీ అధిష్టానం వరం కూడా పక్కకు పోయింది. ఇప్పుడు ఒకవేళ బీజేపీ అధిష్టాన పెద్దల వరం ఉన్నప్పటికీ, వాళ్ళ లాబింగ్ పనిచేస్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వస్తుందో వాళ్ళు కూడా పక్క తప్పుకొని, వాళ్ళు కూడా అరెస్ట్ విషయంలో ఇక మీ ఇష్టం, మీరు చేసుకుంటే చేసుకోండి, అతని తప్పులు కళ్ళ ముందు కనబడుతున్నాయి, ప్రజల వ్యతిరేకత వచ్చినప్పుడు మేము ఎందుకు ఓన్ చేసుకుంటాం అంటారుగా. సో కొంతకాలం వేచి చూద్దాం, అతని ప్రవర్తనని ప్రజల ముందు పెడదాం, అతను చేసిన తప్పుని ప్రజల ముందు పెడదాం, ఇవన్నీ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం మాత్రమే చేద్దాం అనేది లోకేష్ గారి పరిణితి. ఏదైనా సరే ఒక స్ట్రాటజీగా తెంచుకుంటూ రావాలి తప్ప ఎదురుగా వెళ్ళి ఏదో ఈ రోజే చేసేద్దాం అన్నట్టు ఆవేశంగా పోకూడదు. ఒక పద్ధతిగా ముందుకెళ్ళాలి అనేది లోకేష్ గారి విధానం కావచ్చు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు విషయంలో వెనక ముందు ఆడచ్చు. రెడ్ బుక్లో పేరున్నా లేకపోయినా ఇప్పటికిప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు జరిగే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కేసుల్లో టచ్ చేస్తారైతే నేను అనుకోను. కాకపోతే రెడ్ బుక్లో అంటే వైసీపీ అయితే రెడ్ బుక్ పేరు గట్టిగా వాడుతూ ఉంటుంది. ఎవరు వైసీపీ నాయకుడు అరెస్ట్ అయినా సరే రెడ్ బుక్లో భాగంగానే అరెస్ట్ చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వైసీపీలో మాట్లాడుతూ ఉంటారు. టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు వల్లభనేని వంశీ అయినా, లేదో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా, నందిగామ సురేష్ అయినా, ఇంకెవరు అరెస్ట్ అయినా సరే
మనోళ్ళు కూడా రెడ్ బుక్ని అప్లై చేస్తున్నారు. మన ఎవరైతే వేధించారో అది రెడ్ బుక్ ఎక్కడొచ్చింది స్టార్టింగు లోకేష్ గారి పాదయాత్రలో వచ్చింది. ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు లోకేష్ గారిని కలిసి వైసీపీ వాళ్ళు పెడుతున్న ఇబ్బందులు చెప్పినప్పుడు అధికారాన్ని ఉపయోగించుకొని ఎవరైతే ప్రజల్ని మా కార్యకర్తని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి పేరు రాసి పెట్టుకుంటున్నాను. వాళ్ళ అధికారులైనా రాసి పెట్టుకుంటాను, అధికార పార్టీ వాళ్ళైనా రాసి పెట్టుకుంటాను. వాళ్ళందరికీ కూడా నేను అధికారంలో రాగానే, కూటమి అధికారంలో రాగానే చట్టబద్ధంగా శిక్షలు వేపిస్తానని ఆయన ఇచ్చిన హామీ. వాళ్ళందరి పేరు నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నానని చెప్పిన మాటే రెడ్ బుక్. అప్పటి నుంచి రెడ్ బుక్ హైలైట్ అయింది. ఇప్పుడు చట్టబద్ధంగా శిక్షలు పడుతున్న వాళ్ళందరూ కూడా రెడ్ బుక్లో భాగమని కూటమి భావిస్తుంది. అరెస్టులన్నీ రెడ్ బుక్లో భాగమని వైసీపీ భావిస్తుంది. సో రెడ్ బుక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉంది. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వరకు వచ్చినప్పుడు మాత్రం ఉన్నా ఉండకపోయినా అరెస్ట్ అయితే చర్యలు అయితే ఇప్పట్లో ఉండవు. అతను చేసిన తప్పులన్నీ ప్రజల ముందు పెట్టే ప్రయత్నమే ఇప్పుడు కూటమి చేస్తుంది. అదే ఇంకొన్నాళ్ళు చేస్తుంది. చూడు, పరిస్థితిని బట్టి మాత్రమే అరెస్ట్ మెడిటేషన్ తీసుకుంటే తప్ప ఇప్పుడైతే అరెస్ట్ చేద్దామన్న ఆలోచనలు వాళ్ళు ఉన్నట్టుగా నాకైతే అనిపించటం లేదు. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.